నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం। అద్దంకి ముప్పవరం గ్రామ పర్యటనలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్। రైలు ఇంజన్ పైకి ఎక్కిన యువకుడు, బాపట్ల రైల్వే స్టేషన్ లో ఘటనతో బిత్తరపోయిన ప్రయాణికులు, రైల్వే అధికారులు అతి కష్టంగా యువకుడిని కిందకు దింపిన అధికారులు। ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి। వేటపాలెం రామన్నపేటలో జరిగిన మెగా వైద్య శిబిరంలో చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా। ఇక వివరాల్లోకి వెళ్తే అద్దంకి నియోజకవర్గంలోని ముప్పవరంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు। స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన ప్రజా సమస్యలపై ఆరా తీశారు। పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు। ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ముప్పవరంలో పర్యటించారు। స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో మంత్రి గొట్టిపాటి సమావేశమయ్యారు। ఈ సమావేశంలో భాగంగా ప్రజా సమస్యలపై ఆరా తీశారు। పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు। ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు। గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు। గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులపాలు అయిపోయిందన్నారు। మౌలిక సదుపాయాలు కల్పించకుండా రుషికొండ ప్యాలెస్ లాంటి ఎవరికి ఉపయోగపడిన నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు। సాగర్ కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రితో కలిసి చర్చించి సాగర్ జలాలను విడుదల చేసేలా చర్యలు చేపడతామన్నారు। శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరడంతో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా ఉందని, తద్వారా రాష్ట్రంలోని రైతులకు, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు। ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు। ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సాగునీరు, తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు। అర్జీలు ఇస్తా ఉన్నారు। దాంతోపాటు మనందరూ కూడా అడుగుతున్నారు, సాగర్లో శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్ళు ఇస్తామని అడుగుతున్నాం। తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది। తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి। దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో గ్యారెంటీగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది। అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము 770 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ అన్నమాట మనది। అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట। ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది। ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాము। ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది। నిన్న ఇవాళ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా। రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం నాసిరకమైన విధానాలు, నాసిరకమైన పనులు, విధానాలు బాగలేక విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది। విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే భారీగా కరెంట్ ఛార్జీలు పెట్టడం, విపరీతంగా కరెంటు కొనుగోలు బయట నుంచి చేయడం, ఇవన్నిటి వల్ల చాలా భారం పడింది ప్రజల మీద। ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। ఆయన ఆదేశాల మేరకు నిన్న కూడా ఓ మీటింగ్లో కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్లాంట్ సబ్స్టేషన్స్ లాగా కట్టి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సబ్స్టేషన్స్కి ఇవ్వాలనేది ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాము। ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా మంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు ఇవ్వాలనేది। గూడూరు నుండి విజయవాడ వెళ్లే విక్రమసింహపురి రైలు బాపట్ల చేరుకోగా రైలు ఇంజన్ పై అకస్మాత్తుగా యువకుడు కనబడడంతో ఒక్కసారిగా లోకో పైలట్ బిత్తరపోయారు। సదరు యువకుడిని అతి కష్టం మీద కిందకు దింపారు। మతి స్థిమితం లేని యువకుడు ఏకంగా రైలు ఇంజన్ ఎక్కాడు। ఈ ఘటన బాపట్లలో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై చోటు చేసుకుంది। రైల్వే పోలీసుల వివరాల మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన యువకుడు నెల్లూరులో కూలి పనులు చేస్తుంటాడు। గూడూరు నుండి విజయవాడకు వెళ్లే సింహపురి ఎక్స్ప్రెస్ ను నెల్లూరులో ఎక్కాడు। రైలు బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకోగానే రైలు దిగి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఇంజన్ పైకి ఎక్కేశాడు। గమనించిన లోకో పైలట్ ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు। వెంటనే రైల్వే అధికారులు రైలుకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు। ఆ యువకుడు రైలు కిందకు దింపేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు
ప్రయత్నాలు చేశారు. చివరికి అతి కష్టం మీద దింపారు. కాగా అధికారులు సదరు యువకుడి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ పొంతనలేని సమాధానం చెప్పడంతో మతిస్థిమితం లేని వ్యక్తిగా అధికారులు తేల్చారు. దీంతో ఆర్పీఎఫ్ సిఐ చంద్రశేఖర్ మాధవరావు అతన్ని అదుపులోకి తీసుకుని జిల్లా బాల సంరక్షణ అధికారి పురుషోత్తానికి అప్పగించారు. మొత్తంగా ఈ ఘటనతో రైలు సుమారు 30 నిమిషాల పాటు ఆలస్యంగా వెళ్లింది. వేటపాలెం రామన్నపేట పంచాయతీ ఎస్టీ కాలనీలో మండల న్యాయ సేవాధికార సంస్థ చీరాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని జడ్జి ఎం సుధా ప్రారంభించగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హాజరై వైద్య సలహాలు అందజేశారు. వేటపాలెం రామన్నపేట పంచాయతీ ఎస్టీ కాలనీలో మండల న్యాయ సేవా అధికార సంస్థ చీరాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని జడ్జి ఎం సుధా ప్రారంభించగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి హాజరై వైద్య సలహాలు అందించారు. బీపీ, షుగర్ ఇతర పరీక్షలు నిర్వహించి ఉచితంగా అవసరమైన మందులు అందజేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ ఎస్టీ కాలనీ వాసులు రోజువారీ కూలీ పనులకు వెళ్తూ ఆరోగ్యంపై అవగాహన లేక రోగాల బారిన పడుతున్నారన్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఏదైనా వ్యాధి వస్తే ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ తీసుకుంటున్నారన్నారు. న్యాయ చట్టాలను ప్రభుత్వ అవకాశాలు పొందాలంటే ఎస్టీలందరూ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను వాళ్లకు దూరంగా ఉంచి బడికి పంపాలన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు జీవితం కష్టసాధ్యంగా మారుతుందన్నారు. డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యపరంగా ఇచ్చిన సమస్య వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. చీరాల వైద్యశాలలో మెరుగైన వసతులతో వైద్య సేవలు అందుతున్నాయని అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు రెహానా, నిషాద్, నాజ్, శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, మహిళా ప్రతినిధి ఈశ్వరిరెడ్డి, సిఐ సత్యనారాయణ, ఎంపీడీఓ శర్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు చీరాల మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మీ ముందుకు వచ్చి మెడికల్ క్యాంపు నిర్వహించమని చెప్పి ఆదేశించడం వల్ల మీ ముందుకు వచ్చేసి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడానికి వచ్చాము. ఇక్కడికి పర్టికులర్గా మీ ఏరియాకే వచ్చి ఇక్కడ మీ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పడానికి వచ్చాము. ముందుగా మీరు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పనులకు వెళ్ళేవాళ్ళు. మీకు ఎక్కడైతే మీరు పనులు చేసుకుంటూ ఉంటారో అక్కడ మీకు ఏదైనా ఇబ్బందులు జరిగితే, అలాగే ఇందాక మేడం గారు చెప్పారు, హెల్త్కి సంబంధించినటువంటి అన్ని ఆరోగ్య సూత్రాలు, తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా చెప్పారు. అక్కడ ఆయా ప్రాంతాల్లో మీకేదైనా ఇబ్బంది జరిగితే మీరు ఖచ్చితంగా రూపాయి ఖర్చు లేకుండా మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చీరాల కోర్టు ప్రాంగణంలో ఉంటుంది. అక్కడికి వచ్చి చిన్న అర్జీ మా మేడం గారికి ఇస్తే మీకు ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తూ మీకు ఒక న్యాయవాదిని అపాయింట్ చేసి మీకు ఉన్నటువంటి మీరు చేసేటువంటి పని ప్రాంతంలో కానీ ఎక్కడైనా మీ హాస్పిటల్స్లో కానీ ఏదైనా షాపుల్లో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి మీ యొక్క అర్జీ రూపంలో ఇస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పేసి ఇందు మూలంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇందాక మేడం గారు చెప్పినట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంటుంటే మన లైఫ్ బాగుంటుంది. అట్లా పిల్లల్ని ఎక్కువ మంది మనం చిన్నప్పటి నుంచి ట్రైబల్ ఏరియాలో ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం మేము కొన్ని ఏరియాస్ తిరిగినప్పుడు ఇక్కడ ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉన్నారని మాకు నాలెడ్జ్లోకి వచ్చింది. దాని ప్రకారం మేము ఇక్కడ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి డిఎంఎన్హెచ్ఓ గారికి అడగగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము సపోర్ట్ చేస్తాం మేడం, మా టీం వర్కర్స్ని, డాక్టర్స్ని అందరినీ పంపిస్తానని చాలా సంతోషంగా మరి మాకు కోఆపరేట్ చేశారు. అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోఆపరేట్ చేశారు. పోలీస్ వారు, బార్ ప్రెసిడెంట్ గారు అయితే నిన్న మా తరపు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలైనా మేము అందించడానికి రెడీగా ఉన్నామని బార్ ప్రెసిడెంట్ గారు, ముఖ్యంగా మా సిస్టర్ జడ్జెస్ కూడా మరి మేమందరం కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ ఈ రీతిగా ఇక్కడ రావడానికి. మరి ట్రైబల్స్ అంటే ఒకప్పుడు మనకు తెలుసు, మనకి ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ రాకముందు ఎక్కడ రిమోట్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఐసోలేటెడ్గా ఉండే లైఫ్స్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం మైగ్రేట్ అయిపోయి ఇట్లా సమాజంలోకి రావటం జరిగింది. కానీ మనకైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి అందరికీ ఈక్వల్గా మరి ఇంప్లిమెంటేషన్ అనేది జరగటం లేదనేది, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా ఇంకా వాళ్ళ లైఫ్స్ అనేవి మార్జిన్గానే ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకు అని ఆలోచించినప్పుడు మరి నిరక్షరాస్యత, పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన ఏజ్లో మరి చిన్న పిల్లల్ని పనిలో పెట్టడం, లేదంటే చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదంటే కూడా చైల్డ్ మ్యారేజెస్ చేయటము,
తర్వాత చిన్న వయసులోనే మగపిల్లలు డ్రగ్కి అడిక్ట్ అయిపోవడము, ఈ ట్రాఫికింగ్ సమస్యలు, బెగ్గింగ్ అని పిల్లల్ని ట్రాఫిక్ చేసి రకరకాలుగా యూజ్ చేయడం అనేది ఈ సోషలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల డెవలప్మెంట్ అనేది ఈ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా జరగట్లేదు. దీనివల్ల ఎవరు గవర్నమెంట్ వారు ఎన్ని స్కీమ్స్ పెట్టినా కూడా మీకు అవేర్నెస్ లేకపోవడం వల్ల మరి లేడీస్కి ముఖ్యంగా ఈ ఆరోగ్యం పట్ల మరి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయటం వల్ల కలిగే నష్టాలు ఏంటి? 2-3 పిల్లల్ని చిన్న వయసులో 20 సంవత్సరాలకి 2-3 పిల్లల్ని చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఒకరినొకరు స్వీట్లు పంచుకొని ఒకరినొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చీరాల మున్సిపల్ హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ను ఒకరికొకరు స్వీట్లు పంచుకొని ఒకరినొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జీవితంలో స్నేహబంధం అత్యంత గొప్పదన్నారు. స్నేహానికి కులమతాలతో సంబంధం ఉండదని, ఆపదలో ఆదుకునే ఆప్తులు మన స్నేహితుడే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రసాద్, సుధాకర్ రావు, మురళీకృష్ణ, సురేష్ తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అసలు ఎలా స్టార్ట్ అయింది? 1935లో అమెరికాలో 2 స్నేహితులు ఉండేవారట. ఒక స్నేహితుడు నేర చరిత్ర ఉండే అతన్ని నిందితుడిగా కోర్టు ప్రకటించి వారికి ఉరి శిక్ష చేయడం జరిగింది. అది శనివారం జరిగితే స్నేహితుడు 2వ రోజు ఆదివారం ఆ తాడుతో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అది అమెరికాలో 1935లో జరిగిన సంఘటన. అక్కడి నుంచి స్నేహితుల దినోత్సవం 1958 జూలై 20వ తారీఖు పరాగ్వే అనే మనస్తత్వ శాస్త్రవేత్త దీన్ని ప్రవేశపెడితే, తర్వాత 2011లో జూలై 30వ తారీఖున అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే మన భారతదేశం, మలేషియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ కంట్రీస్ మాత్రం ఇది ఆగస్టు 1వ ఆదివారం జరుపుకోవడానికి నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈరోజు మరి ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే స్నేహితుల దినోత్సవం ఇప్పుడు కాదు, మనం చూస్తే రామాయణంలో రాముడు, వాలి, సుగ్రీవుడు, విభూషణుడు ఆ రోజుల్లో ఉన్నారు. వారి స్నేహం కూడా కొనసాగింది. అలానే చూస్తే మరి మహాభారతంలో చూస్తే దుర్యోధనుడు, కర్ణుడు. చీరాల పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ఎస్టీ కుటుంబాలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో నివాసం ఉంటున్న 20 కుటుంబాలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. చీరాల పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ఎస్టీ కుటుంబాలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో నివాసం ఉంటున్న 20 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, ఇతర వస్తువుల్ని ఫౌండేషన్ అధినేత గంట అనిల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ, గత కొన్ని ఏళ్లుగా తల్లిదండ్రుల పేరు మీద సంస్థ నెలకొల్పి పేద ప్రజలకు సహాయం అందజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఊరి చివర్లో ఉండే ఎస్సీ కుటుంబాలకు సంస్థ నిరంతరం సేవలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు వృద్ధాశ్రమాలు, నిరుపేద కాలనీలో తమకు తోచిన సహాయం సంస్థ చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జయకుమార్, వాసు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అని మేము గత 9 సంవత్సరాలకి నిరంతరంగా ఫౌండేషన్ కానీ చారిటీ సర్వీస్ కానీ చీరాల పరిసర ప్రాంతాల్లో
ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా వంతు సహాయం అందిస్తున్నాం అన్నమాట. సో అట్లాగే మేము ప్రతి నెల కూడా ఫౌండేషన్ తరఫున ఏదో కార్యక్రమాలు అన్ని వర్గాల వాళ్ళకి, అది స్టూడెంట్ ఒక విద్యార్థి దగ్గర నుంచి ఒక ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మేము మా ఫౌండేషన్ తరఫున చిన్న సహాయం చేస్తున్నాము. ఆ సందర్భంగా నెలవారీ చేస్తూ ఉంటాము. ఆ సందర్భంగా ఈరోజు ఈ కొత్తపేటలో మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ యానాదులు కొంతమంది 20 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఈరోజు మేము ఒక కుటుంబానికి 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈరోజు చేసే కార్యక్రమం ప్రత్యేకత ఉందన్నమాట. సో నేను ఇది నేను ఒక అంటే మామూలుగా నా ఒక యజమానురాలైన స్పెయిన్లో ఉంటారు. స్పెయిన్ దేశంలో మిస్సెస్ విలియం జోన్స్ అని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఫౌండేషన్ తరఫున ఆమెకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ, ఆమెకి కృతజ్ఞత తెలియజేస్తూ ఆమె దగ్గర నేను కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, స్పెయిన్ దేశస్తురాలు. సో వారికి ఈరోజు బర్త్డే విష్ చేస్తూ ఈ ఒక 20 మంది యానాదులకి మేము ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు ఫౌండేషన్ తరఫున ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అట్లా ఇక్కడ నా దగ్గర ఇప్పుడు కూడా మా మిత్రులందరూ కూడా, నా స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని దగ్గర నుండి నడిపిస్తున్నారు. వాళ్ళకి మరి ముఖ్యంగా అందరికి కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా విలేకరులు అందరూ కూడా ఈ 9 సంవత్సరాలు నాకు ఎంతో తోడ్పాటు పిలవంగానే కూడా వాళ్ళు ఎన్ని పనులున్నా కూడా ఆపుకొని నా దగ్గరికి వచ్చిన ఒక కార్యక్రమం తరఫున చేస్తున్న వాళ్ళందరూ. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతున్నందున బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల ప్రజల్ని తరలించడానికి అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు తెలిపారు. జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన విపత్తు నిర్వహణపై అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణానది పరివాహక మండలాల్లోని అధికారులంతా అప్రమత్తం కావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుండి వరద నీటి ప్రవాహం పెరుగుతున్నందున వరద ముంపుపై హెచ్చరికలు వచ్చాయన్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులను తరలించడానికి అవసరమైన వాహనాల ఏర్పాట్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. వైద్య శిబిరాలకు అవసరమైన ఔషధాలు 104, 108 అంబులెన్స్ వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. 2 నెలలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు, నిత్యావసర సరుకులు నిల్వ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వరద నుండి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అవసరమైన బోట్లు సిద్ధం చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విపత్తు నుండి బయటపడేలా అత్యవసరంగా చేపట్టే అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గత జూలై నెలలో స్వామివారిని 22,13,000 మంది భక్తులు దర్శించుకోగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 125.35 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలియజేశారు. 1.04 కోట్ల లడ్డూలు విక్రయించామని, 24.04 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశామని తెలిపారు. 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలియజేశారు. కాగా గురువారం 61,465 మంది భక్తులు తిరుమల దర్శించుకోగా 21,206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చిందన్నారు. స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోందని తెలిపారు. చీరాలపట్నం హరిప్రసాద్ నగర్ లో పోలు రాధా ఎడ్ల పోటీలను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. 200 కేజీల బరువు లాగుడు పోటీల్లో వివిధ జిల్లాల నుండి 15 ఎడ్ల జతలు తరబడ్డాయి. చీరాలపట్నం హరిప్రసాద్ నగర్ లో పోలు రాధా ఎడ్ల పోటీలను చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. 200 కేజీల బరువు లాగుడు పోటీల్లో వివిధ జిల్లాల నుండి 15 ఎడ్ల జతలు తలపడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పశు సంపద కూడా ముడిపడి ఉందన్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకునే ఒంగోలు జాతి ఎద్దుల శక్తి సామర్థ్యాలు నేడు దేశం గర్వించదగ్గ స్థాయిలో నేడు ఉన్నాయన్నారు. అయితే సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా ఇటువంటి పోటీలు పట్టణాల్లో నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఒంగోలు జాతి మైసూరు ఎద్దులతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ ఉందన్నారు. కనుమరుగవుతున్న సాంప్రదాయ పోటీలను నేటి తరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సుబ్బయ్య, రాజు, రాజేష్, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఇవాళ ఎప్పటి నుంచో మనందరూ తెలుసు, మానవుడి యొక్క నాగరికత వచ్చిన సందర్భం నుంచి కూడా ఎద్దుల ద్వారా వ్యవసాయం అనే దాన్ని ఏనాడు మన పూర్వీకులు గమనించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో. అయితే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం అంతరించకుండా ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే
ఈ ప్రోగ్రామ్ని చేస్తూ మన సాంప్రదాయాన్ని గుర్తు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు. మీకు తెలుసు ఒంగోలు ఎద్దులు ఇప్పుడు 2-3 ఎద్దులు చెప్పారు, మైసూరు ఎద్దులు కానీ కూడా వాటి యొక్క శక్తి సామర్థ్యాలు ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఒంగోలు జాతి ఎద్దులు పెంచుతున్నారు. అంటే ఈ ఎద్దులు అన్ని ప్రాంతాల యొక్క వాతావరణాన్ని తట్టుకొని బ్రహ్మాండంగా సమాజానికి మొత్తానికి సవాలుగా నిలబడినటువంటి ఎద్దులు. ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ ఎద్దులు కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి. మరి భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఈ పరిస్థితులన్నింటినీ కూడా దేశ విదేశాలు కూడా గౌరవిస్తున్నారు. సో ముఖ్యంగా మనమే గౌరవించలేకపోతున్నామో అనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇటువంటి పోటీలు పెట్టి ప్రజలందరినీ ఆనందపరిచి ఒక మంచి సాంప్రదాయాన్ని తెరలేపినందుకు మరి వారికి ఈ యొక్క ప్రోగ్రాం చూడటానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల అలాగే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ 2 రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని, ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పొరుగు దేశం పాకిస్తాన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికి పైగా మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఆ దేశంలోని 2వ అతిపెద్ద నగరమైన లాహోర్ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ 4 దశాబ్దాల రికార్డు బద్దలైంది. 44 ఏళ్ల తర్వాత లాహోర్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వరదల బీభత్సం కొనసాగుతోంది. వరుడికి ప్రకోపానికి ఉత్తర భారతదేశం విలవిల్లాడుతోంది. ఉత్తరాఖండ్ నుండి రాజస్థాన్ వరకు జల ప్రళయం కొనసాగుతోంది. హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, ఢిల్లీలో భారీ వర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. హిమాచల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా గల్లంతైన 55 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఉత్తరాదితో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఆగని కుంభవృష్టి. హిమాచల్లో 9 మంది మృతి చెందగా భారీ వరదలతో 50 మంది గల్లంతయ్యారు. హిమాచల్లో 100కి పైగా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. గత ఏడాది వరదల నుండి కోలుకొని హిమాచల్ ను మళ్లీ ప్రకృతి పగబట్టింది. వరద బీభత్సానికి కులు మనాలి హైవే డ్యామేజ్ అయింది. రాంపూర్ లో తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించిన ఇండియన్ ఆర్మీ సహాయక చర్యల్ని వేగవంతం చేసింది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం 5,23,000 క్యూసెక్ల నీరు సాగర్లోకి వచ్చి చేరుతుంది. డ్యాం సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రజెంట్ 264 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ఇన్ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో రేపు లేదా ఎల్లుండి గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 34,000 క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాల్వలకు నీరు విడుదల చేస్తూ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో నాగార్జున సాగర్ లో 515 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. ఈసారి 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మఠానికి గాను 573 అడుగులకు చేరింది. 5 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉండడంతో రేపటికల్లా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే ఛాన్స్ ఉంది. సాగర్ గేట్లు తీస్తే అట్నుంచి కృష్ణమ్మ, పులిచింతల వైపు పరుగులు పెడుతుంది. ఈ ఏడాది కృష్ణా నదికి భారీగా వరద రావడం, ప్రాజెక్టు పూర్తి జలకలు రావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఇటీవల గెరిల్లా 450 మార్కెట్లోకి విడుదలైంది. ఇప్పుడు అవుట్ గోయింగ్ మోటార్ సైకిల్ ని అప్డేట్ చేయడం ప్రారంభించింది. క్లాసిక్ 350 గురించి విశ్వసనీయ సమాచారం ప్రకారం కాస్మెటిక్ అప్గ్రేడ్ ఉండవచ్చు. ఇతర మోటార్ సైకిల్లో ఉపయోగించిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్, సిగ్నల్స్, టైల్ ల్యాంపులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొత్త రంగులతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బుల్లెట్ లో 349cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 20.2 GHP శక్తి, 27 Nm గరిష్ట టార్క్ ను 4000 RMPA వద్ద పునరుద్ధరిస్తుంది. ఈ పవర్ యూనిట్ 5 స్పీడ్ యూనిట్ కు జత చేశారు.
కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఇరు జట్లు సిరీస్ లో ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టై అయింది. తద్వారా ఆదివారం ఆగస్టు 4 నాటి మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుంది. ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ర అసలంక యథావిధిగా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి టీమిండియా ముందుగా బౌలింగ్ చేస్తుంది. టాస్ తో పాటు ఇరు జట్లలోని ప్లేయింగ్ 11 వివరాలు బయటకు వచ్చేశాయి. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ప్లేయింగ్ లో 11 లో 2 ప్రధాన మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ వనిందు సహస్రంగ గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యారు. కాబట్టి అతడికి బదులు జెఫ్రీ వెండర్స్ జట్టులో చోటు దక్కించుకుంటే కమిందు మొండిస్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అద్దంకి ముప్పవరం గ్రామ పర్యటనలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రైలు ఇంజన్ పైకి ఎక్కిన యువకుడు, బాపట్ల రైల్వే స్టేషన్ లో ఘటనతో బిత్తరపోయిన ప్రయాణికులు, రైల్వే అధికారులు అతి కష్టంగా యువకుడిని కిందకు దింపిన అధికారులు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. వేటపాలెం రామన్నపేటలో జరిగిన మెగా వైద్య శిబిరంలో చీరాల సీనియర్ సివిల్ జడ్జి సుధా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.